బంద్ చెప్పమంటారా లేకపోతే బంద్ చేయమంటారా? ఓకే మిత్రులారా, మరి తీన్మార్ మల్లన్న గారు నేను ఇంతకుముందే చెప్పిన మన అభ్యర్థి మన గొంతుక ఏ విధంగా ఉండాలి. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మన అభ్యర్థి మరి రాకేష్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన భాష ఎట్లుంటుంది, ఆయన ఆలోచనలు ఉంటే మీరు వింటారు. తినబోయేదానికి నేను రుచులు చూపించడం బాగుండదు. కానీ తీన్మార్ మల్లన్న గారు క్యూనీస్లో ఎలాంటి భాష మాట్లాడతారు, చెప్పు తీసుకొని కొడతాను ఎలాంటి భాష మాట్లాడతారు. ఆయన ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే ప్రచారంలో అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన కాంగ్రెస్ కండువా వేసుకొని మొన్న కోదాడకు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారి కాళ్ళ మీద పడ్డాడు. అంటే నన్ను దయచేసి క్షమించండి, నేను అనరాని మాటలు మిమ్మల్ని క్యూనీస్లో అన్నాను. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూడా అదే డ్రామా చేసిండు. అంటే రోజు ఆయనకు సారీ చెప్పుకోవడం కోసమే సరిపోతున్నది ఆయన పనంతా ప్రచారంలో. మరి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోనే సంతకం చేసిన అఫిడవిట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. దాంట్లో వారు తన మీద ఉండే కేసుల వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిండ్రు. 56 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 56 కేసులు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా కేసులైనాయి. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనో, లేకపోతే ప్రివెంటివ్ అరెస్ట్ అనో, లేకపోతే ధర్నానో, రాస్తారోకనో, అవన్నీ అయితే ఉద్యమ కాలంలో రాస్తారోకలు, ధర్నాలు, ప్రివెంటివ్ అరెస్టులు, లేకపోతే గోడల మీద రాతలు, పోస్టర్లు వేసుడు, ఇవన్నీ మామూలు కేసులే. అవన్నీ పోరాటంలో జరిగే కేసులు. ఒక పవిత్రమైన ఆశయం కోసం, ఒక ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం వచ్చే కేసులు. వాటి గురించి ఎవరు కూడా అడగరు. ఆ కేసులు ఉంటే చాలామంది చాలా గొప్పగా మరి కీర్తిస్తారు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద ఉన్న కేసులు డిఫరెంట్. అదే నాకు చాలా బాధగా ఉన్నది. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు మనం ఓట్లేసి పట్టభద్రులతో సహా పట్టపగలే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గారెడి చూసి నమ్మి మోసపోయి పట్టభద్రులు కూడా వాళ్ళకు ఓటేసిండ్రు. కొంతమంది పట్టభద్రులు ఎంత ఘోరం అంటే, నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సిర్పూర్లో పోటీ చేస్తుంటే బస్సు వేసుకొని వచ్చిండ్రు. వచ్చి బస్సు మీద కాంగ్రెస్ జెండా పెట్టుకున్నారు. బాబు మీరు ఎవరంటే, సార్ మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని ఒక్క పైసా తీసుకోకుండా ఆ బస్సుల మీద తిరుగుతూ ఉన్నామన్నారు. అదే నిరుద్యోగ బిడ్డలు, అదే పట్టభద్రులు కాంగ్రెస్ వచ్చిన 10 రోజులకే మళ్ళీ ఇందిరా పార్కులో వచ్చి ధర్నా చేసిండ్రు. అంటే అంత ఘోరంగా పట్టభద్రులను కూడా మోసం చేసిండ్రు. సో మరి తీన్మార్ మల్లన్న గారి విషయానికి వస్తే 56 కేసులు ఉన్నాయి. మొదటి రకం కేసులు ఏంటంటే మహిళల ఫోటోగ్రాఫ్స్, గూగుల్ ఇమేజెస్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్తో సహా వాటిని అసభ్యంగా చిత్రీకరించి వాటిని ఫేస్బుక్ పేజెస్లో అప్లోడ్ చేయడం, అదేవిధంగా ట్విట్టర్ హ్యాండ్స్లో అప్లోడ్ చేయడం, ఆయన క్యూన్యూస్లో పెట్టడం. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నేరం. రెండవది, మన ఇక్కడ చాలామంది అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, చాలామంది ఇళ్లలో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. మన కన్సెంట్ లేకుండా, అంటే మన అనుమతి లేకుండా మన ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పెట్టి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మ పెట్టో లేకపోతే ఇంకెవరి బొమ్మనో పెట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయడం అనేది నేరం ఐటీ యాక్ట్ ప్రకారం. అలాంటి కేసులు తీన్మార్ మల్లన్న గారి మీద 3 కేసులు బుక్ అయినాయి. మూడవది, మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా అని, దాన్ని ఎక్స్టార్షన్ అంటాం పోలీస్ లాంగ్వేజ్లో, డబ్బులు ఇస్తావా ఇయ్యవా, ఇయ్యకపోతే బిడ్డ నీ సంగతి చెప్తావని చెప్పి కిడ్నాప్ చేసి భయపెట్టించిన కేసులు ఒక 3-4 అయినాయి 56లో. నాలుగవది, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి ఇదే ఖమ్మం జిల్లా జైలుకు వచ్చి ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధమై, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. ఆ తెలంగాణకు తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయితే కొంచెం మాట్లాడేటప్పుడు పాలసీలను విభేదించవచ్చు. పాలసీలను విభేదించి మాట్లాడేటప్పుడు బాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు దాని మీద కూడా కేసులు మీరు చూడండి. అదేవిధంగా చిన్న పిల్లలు, తల్లిదండ్రులు, రాజకీయాల్లో మీరు నేను కొట్టుకోవచ్చు, ఎవరైనా కొట్టుకోవచ్చు, కానీ ఆ చిన్న పిల్లలు మైనర్లైన పిల్లలను కూడా రాజకీయాల్లో గురించి వాళ్ళ పేరు మీద ఒపీనియన్ పోల్ పెట్టడం, బాడీ షేమింగ్ చేయడం, ఒపీనియన్ పోల్ కూడా పెట్టండి. పిల్లల మీద ఒపీనియన్ పోల్ పెట్టి మీరందరూ ఓటేయండి వీడు మంచోడా చెడ్డోడని అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా ఒపీనియన్ పోల్ పెట్టడం, దాని మీద కేసులు. అట్లా
ఎన్నో కేసులండి, కొట్టుకున్న కేసులు, పోలీసు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన కేసులు. ఈ విధంగా 56 కేసులు మరి మల్లన్న గారి మీద ఉన్నాయి. ఇది నేను డిస్కవర్ చేసింది కాదు, ఆయన చెప్పిన కేసులు ఇవన్నీ. చాలామంది ఏమన్నారు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఆయన మీద పెట్టిన కేసులు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తులసి చంద్ మీద ఎందుకు పెట్టలేదు? తులసి చంద్ అని ఒక యూట్యూబర్, మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు ఆమె. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని ఖమ్మం జిల్లా వాళ్ళకు చిరపరిచయం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీద ఎందుకు పెట్టలేదు? ఇంకెంతో మంది యూట్యూబర్లు ఉన్నారు, మిలియన్ల వ్యూస్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు, అదేవిధంగా మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఓన్లీ తీన్మార్ మల్లన్న గారి మీద ఎందుకు పెట్టిండ్రు? అంటే నీ అంత క్రిమినల్ యాక్టివిటీ, ఒక ఈవిల్ ఇంటెన్షన్, ఒక తప్పుడు ఇంటెన్షన్ గుండెలో పెట్టుకొని చేసిన వీడియోలన్నీ కూడా ఈరోజు నేరాలైనాయి, తప్పకుండా నేరాలు అవుతాయి. సో మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే,